హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం పచ్చికారం చెక్కల రెసిపీని షేర్ చేస్తున్నానండి. అచ్చం బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగా క్రంచీగా గుల్లగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేలాగా చూపిస్తున్నాను. అస్సలు ఆయిల్ పీల్చకుండా టేస్టీగా రావాలంటే ఇక నేను చూపించిన విధంగా పిండిని కలిపితే అచ్చం స్వీట్ షాప్లో కొన్న టేస్ట్ అయితే వస్తుందండి. ఇక లేట్ చేయకుండా సగ్గుబియ్యం పచ్చికారం చెక్కల్ని ఎలా చేసుకోవచ్చో చూసేయండి. ముందుగా చెక్కలు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల దాకా సగ్గుబియ్యం, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పు గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట అయినా నానపెట్టాలి. నేను ఇక్కడ ఒక అరగంట నానపెట్టిన తర్వాత చూపిస్తున్నానండి. సగ్గుబియ్యం పెసరపప్పు బాగా నానిపోయాయి కాబట్టి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ చెక్కల్లోకి పచ్చికారాన్ని తయారు చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 ఇంచుల అల్లాన్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా 5 లేదా 6 పచ్చిమిరపకాయలని తుంపేసి వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఇందులో నీళ్ళేమీ వేయకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. సో ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెను తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా పొడి బియ్యం పిండిని తీసుకోండి. ఇది వెయిట్లో వచ్చేసి 1/2 కేజీ దాకా ఉంటుందండి. ఇంట్లో తయారు చేసిందైనా పర్వాలేదు, లేదా షాప్స్లో కొన్నదైనా పర్వాలేదు. నెక్స్ట్ చెక్కలు క్రంచీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకోండి. ఇది కూడా ఇంట్లో తయారు చేసిందైనా లేదా బయట కొన్నదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ బటర్కి బదులుగా వేడి చేసిన ఆయిల్నైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అచ్చం స్వీట్ షాప్ టేస్ట్ క్రంచీనెస్ రావాలంటే ఖచ్చితంగా బటర్ని కానీ డాల్డాని కానీ వేసుకోండి. బటర్ వేసిన తర్వాత పిండికి బాగా పట్టించి ముందుగా మనం గ్రైండ్ చేసిన పచ్చికారాన్ని ఇందులోకి వేసుకోండి. అలాగే నానబెట్టిన సగ్గుబియ్యాన్ని నీళ్ళని వంపేసి ఇందులోకి వేసుకోండి. అలాగే నానబెట్టిన పెసరపప్పులో నీళ్ళు కూడా వంపేసి ఇందులో వేసుకోండి. అంతా కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి. ఎందుకంటే ఇందాక నేను వేసిన బటరు సాల్ట్ బటర్ అనమాట. అందుకోసం 1/2 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. మీరు 1 టీ స్పూన్ వేసుకోండి. ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత పిండి కలపడానికి వేడి నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి గట్టిగా కలపండి. నీళ్ళు ఎక్కువ వేయొద్దండి. నీళ్ళు ఎక్కువ అయ్యాయి అంటే చెక్కలు గట్టిగా వచ్చేస్తాయి. సో చూసారు కదా, కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోండి. ఇలా గట్టిగా కలిపితేనే చెక్కలు క్రిస్పీగా క్రంచీగా వస్తాయన్నమాట. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన తడి క్లాత్ని కానీ లేదా ఒక బౌల్ని కానీ పెట్టి ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిలో నుండి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ రౌండ్ బాల్స్లో చుట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ చెక్కలు ఒకే సైజులో రావడానికి ఇలా గుంటలాగా ఉండే స్పూన్ని తీసుకొని దాంతో పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్లో చుట్టుకుంటే అన్ని బాల్స్ కూడా ఒకే సైజులో వస్తాయి. అయితే పిండి మొత్తం కూడా ఇలా బాల్స్లో చేసుకోకుండా ఫస్ట్ ఒక వాయికి సరిపడా మాత్రమే బాల్స్లో చుట్టుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా బౌల్ని బోర్లించి పక్కన ఉంచండి. ఇప్పుడు చెక్కల్ని ఈజీగా త్వరగా ఒత్తుకోవడం కోసం ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని కవర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. డివైడ్ చేసిన తర్వాత కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత సగం కవర్ మీద మనం తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని ఉంచండి. కవర్ మీద బాల్స్ని పెట్టిన తర్వాత ఇప్పుడు మిగిలిన సగం కవర్ కూడా ఈ బాల్స్ పైన పరిచి ఫ్లాట్గా ఉండే స్టీల్ డబ్బాని కానీ లేదా ఇలా లోటాని కానీ తీసుకొని ఈ బాల్స్ని కొద్దిగా ప్రెస్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. ఈ ప్రాసెస్లో చెక్కల్ని ఒత్తుకోవడం వల్ల టైము సేవ్ అవుతుంది, త్వరగా చెక్కలు చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే మిగిలిన పిండి కూడా బాల్స్లో ప్రిపేర్ చేసుకుని ఒత్తుకోండి. ఫస్ట్ ఒక వాయికి సరిపడా చెక్కల్ని ఒత్తుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇవి ఫ్రై చేస్తూ మిగిలిన పిండి కూడా ఒత్తుకొని అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెక్కల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిని పెట్టి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం ఒత్తి పెట్టుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కడాయికి సరిపడా మాత్రమే వేసుకోండి, మరీ ఎక్కువగా వేయొద్దండి. ఎక్కువ వేశారనుకోండి సరిగా వేగవన్నమాట. చెక్కలు వేసాక కొద్దిసేపు ఆగి అప్పుడు రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి
గరిటతో అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా వేయించుకోండి. అయితే ఇవి మరీ కలర్ అయితే రావండి, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి ఇవి క్రిస్పీగా అయ్యి ఆయిల్లో వచ్చే నురుగ తగ్గింది అంటే ఇవి ఫ్రై అయినట్టే. అప్పుడు వెంటనే ఆయిల్లో నుండి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసి పక్కకు తీసేయండి. ఇదే విధంగా మళ్ళీ రెండో బ్యాచ్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం కలిపిన పిండి అయిపోయేదాకా ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయండి. సో అంతేనండి, క్రిస్పీగా క్రంచీగా సగ్గుబియ్యం పచ్చికారం చెక్కలు అయితే తయారైపోయాయి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. అయిపోయేదాకా ఇదే క్రిస్పీగా క్రంచీగా ఫ్రెష్గా ఉంటాయి. మీరు నెక్స్ట్ టైం చెక్కల్ని చేసేటప్పుడు ఇదే విధంగా ఇవే కొలతలతో ట్రై చేయండి. చెక్కలు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇక చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా చెక్కలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.